గీతాంజలి అంటేనే మణిరత్నం రొమాంటిక్ హిట్ గుర్తొస్తుంది. కానీ దెయ్యం గుర్తొచ్చేలా చేసింది కోన వెంకట్ టీం. అలా వచ్చిన గీతాంజలి లాస్ట్ టైం వసూళ్ల వరదని తెచ్చింది. ఇప్పుడు అదే టీంతో పాత గీతాంజలిని మళ్ళీ తీసుకొచ్చారు. సో ఈసారి గీతాంజలి ఆడియన్స్ ని భయపెట్టి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిందా, నిర్మాతనే భయపెడుతోందా? ఫైనల్ టాక్ తో ఏం తేలింది? అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సునీల్, ఆలీ అండ్ కో కలిసి చేసిన మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. గీతాంజలికి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. గీతాంజలి మూవీలో డైరెక్టర్ గా మారిన శ్రీనివాస్ రెడ్డి తర్వాత వరుస ఫ్లాప్లతో ఢీలా పడతాడు. అలాంటి తను సత్యాన్ని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకోవటం, అందుకోసం ఊటీ మహల్లో షూటింగ్ ప్లాన్ చేయడం జరుగుతుంది. తీరా చూస్తే అందులో శాస్త్రి ఫ్యామిలీ ఆత్మలు ఉండటంతో అసలు కథలో ట్విస్ట్ మొదలవుతుంది. చివరికి షూటింగ్ పూర్తి చేశారా? ఇంతకీ ఆ ఆత్మల కథేంటి? గీతాంజలి మూవీలో విలన్ కొడుకు ఈ మూవీలో తన పగని తీర్చుకునే పనిలో ఏం చేశాడో అదే సినిమా కథ. గీతాంజలి మూవీలో లీడ్ రోల్ వేసిన అంజలి తన పాత్రలో బానే పాతుకుపోయింది. ఇక ఆలీ, సునీల్, సత్యం రాజేష్, శకలక శంకర్, శ్రీనివాస్ రెడ్డి అంతా పాత్రలకు తగ్గ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. అలానే మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నింటికీ బానే మార్కులు పడుతున్నాయి. గీతాంజలి మళ్లీ ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు సమాధానాన్ని భయపెట్టేలా చెప్పే ప్రాసెస్ లో ఎక్కువ శాతం కామెడీకి ప్రయారిటీ ఇచ్చింది ఫిల్మ్ టీం. కాకపోతే జబర్దస్త్ స్కిట్ లాంటి కామెడీ మరీ రొటీన్ గా అనిపిస్తోందనే కామెంట్స్ పెరిగాయి. అసలు కథ సైడ్ అయ్యేలా స్కిట్లు అతుకులు ఎక్కువయ్యాయనంటున్నారు. గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ కథపరంగా కొత్తగా లేకున్నా కామెడీ దాడి సరికొత్తగా ప్లాన్ చేశారు. కానీ అక్కడే మార్కులు తక్కువ పడుతున్నాయి. ఓవరాల్ గా పర్లేదనే టాక్ తో సరిపెట్టుకుంది గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ.